గురించి. హలో హలో, నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు చెప్పండి. మా బాబు పేరు హరిహర కృష్ణ అండి. ఓకేనండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు మీరు? మిర్యాల కూడా. ఓకే. హరిహర కృష్ణ పుట్టిన తేదీ, టైం చెప్పండి. 3/12/2007. 2007. టైం 11:45 నైట్ అండి. నైట్ 11:45. ఏ ఊర్లో పుట్టాడండి బాబు? పల్నాడు జిల్లా గురజాలండి. పల్నాడు జిల్లాలో. ఓకే. సరే అండి, బాబు గురించి ఏ విషయంగా తెలుసుకోవాలనుకుంటున్నారు మీరు? ఈ చదువు గురించి అండి. చదువు గురించి. ఓకేనండి. చదువు, ఆరోగ్యం. ఓకే, తప్పకుండా రండి, గురుగారితో మాట్లాడండి. బాబు జాతకం గురించి మీరు తెలుసుకోండి. జ్యేష్ఠమన్నారా? హలో, నమస్కారం అండి గురుగారు. స్వామి బాగున్నారా అండి? బాగున్నాను. చెప్పండి స్వామి. మా బాబు సరిగా చదవట్లేదండి. ఆరోగ్యం కూడా అంత మాత్రం. ఎక్కువ చదివినా కానీ మామూలుగా హాస్టల్లో ఉండి కూడా వచ్చాడు. తలకాయ నొప్పి అనే చెబుతుంటాడు, ఒళ్ళు నొప్పులు అంటుంటాడు. ఎంతదే అనమాట. మళ్ళా 16 ఏళ్ళు. హస్త నక్షత్రం అయిందండి బాబుది, కన్యా రాశి. లగ్నంలో శని ఉన్నాడు. గోచార శని కూడా లగ్నాన్ని చూస్తున్నాడు. దానివల్ల అనారోగ్య సమస్యలు, చికాకులు ఎక్కువ ఉంటాయి. చామంచాయిగా ఉంటాడా బాబు? రెడ్డి అండి, ఎరుపే. అదే అండి, కొద్దిగా నల్లబడే అవకాశం ఉంది ఫ్యూచర్ లో కూడా. కొద్దిగా లగ్నంలో శని ఉన్నారు, దానివల్ల కొద్దిగా ఇబ్బంది అది కనబడుతుంది. కొద్దిగా ఈయన పరంగా అంటే గనక నువ్వులు బెల్లం కలిపి ఆవుకు తినిపించండి అండి. నువ్వులు బెల్లం కలిపి ఆవుకు తినిపించండి. తినిపిస్తే కొద్దిగా ఇదవుతుంది. స్టడీ పరంగా ఎలా ఉంటుంది అని అడుగుతున్నారా? విద్యాస్థానం బాగానే ఉందండి. విద్య పరంగా డోకలేదు, బ్రహ్మాండంగా ఉంది. విద్యాకారకుడు గురువు విద్యాస్థానంలో ఉండి ఇంకో శుభగ్రహమైన కుజుడి చేత చూడబడుతున్నాడు. విద్యాపరంగా ప్రాబ్లం లేదండి. మెయిన్ ఆరోగ్య సమస్యలే బాగా ఎక్కువ కనబడుతున్నాయి. మాట వల్ల సమస్యలు వస్తాయి. సోదర సోదరి వర్గీయులతో చిన్న చిన్న విభేదాలు, డబ్బులు దాచుకున్న డబ్బులు ఎక్కువ ఖర్చు అవడము, ఇట్లా కొన్ని దోషాలు కనబడుతున్నాయి. ఇవి కొద్దిగా రెక్టిఫై చేసుకోవాలి. సాధ్యమైనంత చేసుకుంటే అన్ని పర్లుగా బాగుంటుంది. ఇంకా డీప్ గా మాట్లాడండి, నాకు తర్వాత కాల్ చేయండి. ఇప్పటి వరకు ఈ రెమెడీస్ చేసుకోండి. దగ్గరలో హనుమంతుడి దేవాలయము ఉంటే అర్చన చేయించుకోవడం, దగ్గరలో ఇక్కడ శివాలయం ఉంటే కనుక అక్కడ ప్రదక్షిణాలు చేసుకోవడం చెయ్యండి. చేస్తే కనుక అన్ని పర్లుగా ఇంప్రూవ్మెంట్, డెవలప్మెంట్ బాగుంటుంది. ఈ విదేశీయానం ఉంటుందా, లేకపోతే ఏ టైప్ చదివిస్తే బాగుంటుందండి? విదేశీయానం అంటే టెంపరీగా ఉంటుందండి. వెళ్ళి వచ్చేయడం వరకే ఉంది. అంటే సెటిల్మెంట్ యోగం లేదు. అదే సాఫ్ట్వేర్ లేకపోతే ఊర్లో జాబ్ కాకుండా బిజినెస్ టైప్ దానే. ఇప్పుడు చదివేదానికి బిజినెస్ గానే ఉన్నాడు కానీ జాబ్ పర్పస్ లేదు. వ్యాపారం అంత కలిసి రాదండి. అంటే కాదు, సాఫ్ట్వేర్ కూడా అంత సూట్ అవ్వదు. మామూలు సివిల్ కి సంబంధించిన ఇంజనీరింగ్ అట్లాంటివి చేయించండి. చేయిస్తే కొద్దిగా హెల్ప్ అవుతుంది. ఏదైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టి చేసే బిజినెస్లు ఏవి కలిసి రావు ఇతనికి. మామూలు బిజినెస్లు కలిసి వస్తాయి కానీ ఇన్వెస్ట్మెంట్లు పెట్టి చేసేవి, భారీ ఇన్వెస్ట్మెంట్లు పెట్టేవి అలాంటివి కలిసి రావు. ఏదైనా మినిమం ఇన్వెస్ట్మెంట్ పెట్టి చేసుకునేలాగైతే కలిసి వస్తుంది. అది దృష్టిలో పెట్టుకోండి. ఓకే, శుభం.